దోసకాయలు ఆవకాయ పెట్టుకుందాం, చాలా బాగుంటుంది. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మనం అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు దోసకాయ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత మనం దోసకాయ మా ఇంట్లో అయితే ఇంక పెద్దగా తినరు. ఇంకా మామిడికాయలు అయితే స్టార్ట్ అవుతాయి కదా. చిన్న చిన్న మామిడికాయల దగ్గర నుంచి ఇక మొత్తం పండు అయ్యేంత వరకు మామిడికాయలతోటి అన్ని రకాలు చేస్తూనే ఉంటాను. అంత ఇష్టం అనమాట. రెగ్యులర్ గా మామిడికాయ పప్పు చేసినా కూడా వద్దు అనుకుంటా తింటాను మా ఇంట్లోని. అంత ఇష్టం అనమాట. మామిడికాయ కూర, మామిడికాయ పప్పు, మామిడికాయ పచ్చడి, ఇలాగా మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి అట్లా అన్ని చేస్తానన్నమాట. అందుకని ఆ మామిడికాయలు వచ్చే లోపల ఈ దోసకాయ పెట్టేద్దామని చెప్పి దోసకాయలు తెప్పించాను అనమాట. మా వారికి చాలా ఇష్టము. ముందే చెప్పాను, మీరు ఇప్పుడే తెచ్చుకోండి దోసకాయలు, లేదంటే కనుక తర్వాత నేను పెట్టను, మామిడికాయలు వచ్చినప్పుడు మామిడికాయలే చేస్తాను, ఇంక దోసకాయ పెట్టనని చెప్పాను. అందుకని మా వారి దోసకాయలు తెచ్చుకున్నారనమాట. ఈ దోసకాయలు ఆవకాయ కోసం అని తెచ్చినవి గట్టిగా ఉండాలండి. మెత్తగా ఉంటే అంత బాగుండదు ఆవకాయ. గట్టిగా ఉన్నవి చూసి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత ఇది చిన్న ముక్క నోట్లో పెట్టుకు చూసుకోండి. చేదుగా ఉంటే మాత్రం పక్కన పడేసేయండి, అది ఆవకాయకి పనికిరాదు. ఆవకాయకి ఏంటి దేనికి పనికిరాదు, చేదుగా ఉంటే తినలేం కదా. అందుకని చేదుగా ఉన్నవి కాకుండా బాగున్నవి చూసుకుని ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోండి. లోపల గింజలు వేసుకోము. పైన ఈ తొక్క మాత్రం తొక్కతోటే మనం కట్ చేసుకుని వేసుకుంటాం అనమాట. ఇదంతా కట్ చేసుకుని చూపిస్తాను మీకు, నేను ఎలా కలుపుకుంటున్నానో మీకు చూపిస్తాను. నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి, ఓకేనా? రండి, దగ్గర నుండి చూపిస్తాను. మీ ముక్కలు అనేది మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నారనుకోండి తొందరగా ఊరిపోతుంది. అదే పెద్ద ముక్కల కింద కట్ చేసుకుంటే కొంచెం లేట్ అవుతుంది, అంతే. ఏదైనా కూడా గంట లోపల ఊరిపోతుంది అనమాట. నేనైతే టేస్ట్ చూసుకున్నాను, చేదైతే లేవు, రెండు తీగానే ఉన్నాయి. ఇదిగోండి, ముక్కలు కట్ చేసేసుకున్నాను. నేను ఈ 2 ముక్కలు ఉంచేసుకున్నాను, ఎందుకంటే నా మనవరాలు తింటుంది, ఇది ఇష్టం అనమాట. అందుకని ఈ 2 ఉంచేసాను. దీంతో నేను ఆవకాయ కలిపేస్తాను. ఇదిగోండి, ఈ మెజరింగ్ కప్పు తోటి కప్పుడు మనం అంటే 3 గుండెలు కలిపింది ఈ కప్పుతో కప్పు తీసుకుంటాను నేను. అయితే ఈ కప్పుతో కప్పున్నర ముక్కలు, ఈ కప్పుడు పిండి ఉండాలన్నమాట. ఆవు పిండి, అలాగే ఉప్పు, కారం అవి తీసుకోవాలి. నేను ఎంతెంత తీసుకుంటానో చూపిస్తాను మీకు. ఆవపిండి తీసుకుందామండి. ఈ పావు కప్పు తోటి నేను దీంట్లో వేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఈ కప్పుతో ఆవు పిండి వేసాను. అయితే ఆవ కొంచెం ఘాటు బాగుండాలి కాబట్టి ఇంకో కొద్దిగా ఇది కొంచెం వేసేస్తున్నాను. ఈ కొద్దిగానే ఉంది, ఈ కొంచెం కూడా వేసేస్తాను. ఆవ ఘాటు ఉంటే బాగుంటుంది. ఇది లావు ఆవాలండి, సన్న ఆవాలు కాదు. దొడ్డ ఆవాలతోటి చేసిన పౌడర్ అనమాట. అయితే కారం కూడా తీసుకుందామండి. ఇప్పుడు దీంతోటే కారం తీసుకుందాము. మనం అయితే ఈ కప్పుతో కప్పుడు వేయాలి కదా, ఇలా ట్యాప్ చేసి తీసుకోండి. ఇదిగోండి కారం. ఉప్పు కూడా తీసుకుందాం. ఇదిగో చూడండి, ఉప్పు అయితే ఇంతే తీసుకోండి, తగ్గించి తీసుకోండి. కావాలంటే రుచి చూసుకున్నాక కలుపుకోవచ్చు, ఎందుకంటే ఈ ముక్కకి తొందరగా ఉప్పు లాగేస్తుంది అనమాట. అందుకని తగ్గించి తీసుకోండి. నేనైతే ఇంత తీసుకుంటున్నాను. తింటావా? కావాలా నీకు? ఇస్తాను. ఇదిగో, ఇది నా మనవరాలు అడుగుతోంది, ఇస్తాను. అందుకోసమే ఉంచాను, నీకోసమే ఉంచాను రా. ఇదిగోండి, ఇంతవరకు వచ్చింది. వేసేద్దాం పిండిని ఇక్కడ. ఇప్పుడు ఈ ముక్కలు కూడా వేసేద్దామండి దీంట్లోని. ఒక కప్ అయింది కదా, కొద్దిగా వెల్తిగా కప్ అయింది కాబట్టి దీనికి 1.5 కప్ వేసుకోవాలి. ఒక కప్పు, ఇది 1 కప్పు, ఇది 1/2 కప్పు. ఈ ముక్కలు మిగిలినవి కూడా వేసేస్తానండి. కొద్దిగా పసుపు. ఇవన్నీ పక్కన పెట్టేస్తాను ఇంకా.
ఇదిగోండి దోసకాయ కలపడం చాలా ఈజీ అనమాట. అయితే దీంట్లో నేను చింతపండు వేయట్లేదు, నిమ్మకాయ కూడా వేయట్లేదు. ఇది చూసారా నువ్వుపప్పు ఆయిల్ అనమాట, నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనె వాడతాను నేను, అందుకని ఇది కొద్దిగా ఉంది, ఇది వేసేస్తాను. ఫస్ట్ తీసుకుని నువ్వుపప్పు నూనె కొద్దిగా వేసేస్తాను. అంతకంటే ముందు మనం ఇదిగోండి ఇంగువ. దీంట్లో ఇంగువ వేస్తే తొందరగా ఊరిపోతుంది, టేస్ట్ కూడా యమ టేస్ట్ ఉంటుందండి. సూపర్ అంటారనమాట. ఇంక దీంట్లో చింతపండు వేయక్కర్లేదు, నిమ్మకాయ వేయక్కర్లేదు, ఇలా ఇంగువ వేసి చూడండి, తొందరగా ఊరిపోతుంది, రుచి కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆయిల్ వేసేస్తున్నాను నేను. నువ్వుపప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసి కలుపుకోండి. అలా అయితే పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి, సూపర్గా ఉంటుందన్నమాట. ఇంతేనండి, చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ పోద్దాము. ఇలా కలిపేసి పెట్టేసుకోండి, ఒక గంటలో చక్కగా ఊరిపోతుంది, ఊటంతా పైకి వస్తుంది. అప్పుడు మనం ఇంకా అన్నంలో వేసేసుకుని తినేసేయచ్చు అనమాట. అయితే దీంట్లోకి మీకు పిండి తక్కువగా ఉంది అని ఏమైనా అనిపిస్తే కనుక మీరు ఇంకొద్దిగా పిండి, ఆవపిండి ఒక స్పూన్ ఏమో కారం, కొద్దిగా తగ్గించి ఉప్పు వేసుకుని కలిపేసుకుని మళ్ళీ ఇందులో కలిపేసుకోండి. అంతే. ఈ ఆవకాయకి పెద్ద బ్రహ్మాండం ఏం లేదండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. 3 గుండెలు కలిపేసుకోవాలన్నమాట. కలుపుకున్న కొలత మాత్రం 1 కప్పు పిండికి 1.5 కప్పు ఖచ్చితంగా ఇది పడుతుంది. అలా అయితే ముక్క పిండి సమానంగా ఉంటాయన్నమాట. మా ఇంట్లో అందరికీ ముక్కలు ఇష్టం, ముక్కలే తింటాం పిండి కంటే దోసకాయ మాత్రం. ఇదిగోండి ఇలా అద్దె పెట్టేద్దాం. దీంట్లో ఇంకా మెంతులు ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇలా ఊచేసి ఇలా ఇందులో గుచ్చేసి పెట్టేసుకోండి. పెట్టేస్తే చక్కగా ఊరిపోతుంది. ఊరిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు నేను, ఓకేనా? కొంచెం టేస్ట్ చూస్తా. బాగుంది. మనం చేయడం బాగోపడవునా, అదిరిపోయింది. ఇది చూద్దామండి. మన దోసకాయ పావుగంట అయింది, ఇంకా ఆకలేస్తుంది, అన్నం తినాలి, అందుకని ఇంక దీన్ని కలిపిందాం. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది తినాలని. చాలా బాగుంది, సూపర్గా ఉంది. అయితే ఇంకొక కొద్దిగా 1 గంట సేపు వదిలేస్తే ఇంకా బాగా ఊరిపోతుందండి, బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో, భలే ఉంది. ఇందులో నేను చింతపండు, నిమ్మకాయ ఏది వేయలేదు, ఇంగువ మాత్రం వేసుకుని నేను దోసకాయ చేసుకున్నాను. చింతపండు కానీ నిమ్మకాయ కానీ వేసుకోవాలి అనుకున్నప్పుడు మనం 3 కలిపేసుకున్నాం కదా, కలుపుకుని ముక్కలు కూడా వేసుకుని కలిపినప్పుడు కొంచెం చింతపండు పెట్టేసుకోండి, లేదంటే నిమ్మరసం పిండుకోవాలంటే ఒక చెక్క నిమ్మరసం పైన పిండేసుకోండి. తడి చేతులు తగలకుండా మాత్రం చూసుకోండి. తడి పాత్రలు ఉండకూడదు, తడి చేతులు తగలకూడదు. అలా చూసుకుంటేనే ఊరగాయ ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, అది మాత్రం గమనించుకొని చేసుకుంటే మన పచ్చళ్ళు ఎప్పటికీ నిలవ ఉంటాయి అన్నమాట. ఉప్పు కూడా కరెక్ట్గా చూసుకోండి. చూసారా అయిపోయింది, ఎర్రటి దోస ఆవకాయ. సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్, ఈజీ రెసిపీస్ అన్ని కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. చాలా చాలా కూడా ఉన్నాయి, తప్పకుండా అవి కూడా ఒకసారి వాచ్ చేయండి. ఇది వాసన చూసేటప్పటికి ఆకలిస్తుంది. దీంట్లో నేను ఇదే రోజు పాలకూర పప్పు కూడా చేశానండి. పాలకూర పప్పు ఇది తింటే నోట్లోంచి నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి, అంత ఆకలిస్తుంది అనమాట. కాకపోతే టైం కూడా కొంచెం లేట్ అయిపోయిందిలేండి. ఇంక నేను టాటా చెప్పేస్తాను మీకు. బాయ్. మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ. 1 గంట సేపు అలానే వదిలేసిన తర్వాత ఇదిగోండి కలిపి చూపిస్తున్నాను. మనకి ముక్క పిండి కరెక్ట్గా సరిపోయిందనమాట. నేను ఏదైతే చూపించానో కొలతలు ఆ ప్రకారంగా చేసుకు చూడండి, సూపర్గా ఉంటుందన్నమాట. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇదంతా కూడా నేను ఈ గాజు పాత్రలో పెట్టేసుకుంటున్నాను. అయితే ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదండి, బయటే నిల్వ ఉంటుందన్నమాట. కాకపోతే తడి చేతులు తగలకుండా మాత్రం చూసుకోండి. మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే
ఖచ్చితంగా నిలవ ఉంటుందన్నమాట. అయితే ఈ గిన్నెలో మిగిలింది కదా కొద్దిగా, ఆ మిగిలిన ఆ కారము ఆయిల్‌లో ఇలా అన్నం కలుపుకు తింటే అసల ఆ రుచి ఎంత బావుంటుందో కదా!